అందరికీ నమస్కారం. వైసీపీ పార్టీలో ఏం జరుగుతుందో సొంత పార్టీ నేతలకు కూడా ఏమీ అర్థం కావట్లా. బోరుగడ్డ అనిల్ నిన్న వ్యవహార శైలి మనందరం చూసాం. స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర భార్యతో కలిసి కూర్చుని నిరసన వ్యక్తం చేయడమే కాకుండా ఆయన మీడియాతో కొన్ని సంచలన విషయాలు కూడా మాట్లాడారు. ఇద్దరు వ్యక్తుల మీద సంచలన కామెంట్స్ కూడా చేశాడు. ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి మీద అయితే, రెండు కారుమూరి వెంకటరెడ్డి మీద. ఎందుకంటే తిన్నని విమర్శించమని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి విమర్శించాడని కారుమూరి వెంకటరెడ్డి మీద ఒక రకమైన లాంగ్వేజ్లో విరుచుకు పడ్డాడు అనుకోండి, అది వేరే విషయం. మరి ఏం జరుగుతుంది? వైసీపీ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం కొనసాగుతుందా? నిన్న బోరుగడ్డ అనిల్ ఉదాంతమే ఒక ఉదాహరణ. సొంత పార్టీ నేతలు కార్యకర్తలు కూడా ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఏమైంది? సజ్జల రామకృష్ణారెడ్డికి ఏంటి ప్రాబ్లం? బోరుగడ్డ అనిల్ని ఎందుకు పార్టీ ఆఫీస్కి రావద్దన్నాడు? ఎందుకు లీగల్ సహాయం అందించలేమన్నాడు? కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా 4 గంటల పాటు కూర్చోబెట్టడం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఇక్కడ ఒకటి తెలియాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నాడా, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి ఓన్ డెసిషన్స్ తీసుకుంటున్నాడా? అంటే ఇప్పుడు బోరుగడ్డ అనిల్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి చెప్పటం వల్ల బోరుగడ్డ అనిల్ని దూరం పెట్టారా, లేదా సజ్జల రామకృష్ణారెడ్డే బోరుగడ్డ అనిల్ని దూరం పెట్టాడా? ఈ రెండు విషయాలు తెలియాలి. ఒకటి జగన్ చెప్పటం, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి ఓన్ డెసిషన్ తీసుకోవటం. సో ఈ రెండిట్లో ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తే ఆ పార్టీ పరిస్థితి ఏంటి అనేది అర్థమవుతుంది. వాస్తవానికి వైసీపీ పార్టీలో ఒక నానుడు ఉంది. చాలామంది వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత చెప్పింది ఏంటంటే, ఆ పార్టీలో ఆత్మాభిమానం ఉన్నవాడు ఎవడు ఉండలేడు. వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, పెట్టే వేధింపులు కావచ్చు, చేసే పనులు కావచ్చు, నచ్చకపోయినా పదవి కోసం తప్పని పరిస్థితుల్లో అక్కడ ఉండటమే తప్ప నిజంగా ఆత్మాభిమానం ఉన్నవాడే పదవుల్ని తుణప్రాయంగా వదిలేసేవాడైతే అక్కడ ఎవడో నిలబడ్డని చెప్పి కొంతమంది వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు పదవుల్లో కూడా ఏమీ లేరులేండి. సో అది విషయం. అంటే వైసీపీ పార్టీలో వాడుకుని వదిలేస్తారు. రాజకీయంగా అవసరం తీరిన తర్వాత వైసీపీ పార్టీ ఎవరిని లెక్క పెట్టదు. వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకి చివరికి శటగోపమే మిగులుతుందనే ఒక నానుడి వైసీపీ పార్టీలో ఉంది. సో అది నిజమే అన్నట్టుగా నిన్న బోరుగడ్డ అనిల్ ఉదాంతం ఒక ఇదిగా మారింది. ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ బోరుగడ్డ అనిల్ విధాంతం గురించి సాక్షిలో ఎక్కడా రాయలేదు, సాక్షిలో ఎక్కడా చెప్పలేదు. వాస్తవానికి నిన్న బోరుగడ్డ అనిల్ చేసింది చిన్న రచ్చ కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఒక స్థాయిలో ఫైర్ అయ్యాడు. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎవరు? నన్ను పార్టీలోకి రావద్దంటాడా? నువ్వు పార్టీ గడప తొక్కొద్దన్నాడు, నీకు లీగల్ సహాయం అందించలేమన్నాడు. నేను 9 నెలల పాటు పార్టీ కోసం కష్టపడి ఎదుటి వ్యక్తిని అనరాని మాటలు అని, ఎదుటి పార్టీని తిట్టరాని తిట్లు తిట్టి 9 నెలలు నేను జైల్లో ఉంటే నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ దేకిన వాడు లేడు, నన్ను కానీ నా కుటుంబానికి కానీ ఆర్థిక సహాయం చేసిన వాడు లేడు. ఈరోజు వాళ్ళు రమ్మంటే నేను వెళ్ళా. సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేసి రమ్మంటే నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళా. పార్టీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత 4 గంటల పాటు నన్ను చూసి కూడా కూర్చోబెట్టాడు. తర్వాత నేను లెగిసి అన్నా బాగున్నావా అని దగ్గరికి వెళ్తే ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. అన్నా నేను బోరుగడ్డ అనిల్ని మర్చిపోయావా అంటే ఏంటి చెప్పు అని లోనకి తీసుకెళ్ళి ఏంటి నీకు పార్టీలో ఏం పని, ఇటెందుకు వచ్చావు, ఇక నుంచి పార్టీ గడప నువ్వు తొక్కొద్దు అని ఓపెన్గా చెప్పి నన్ను మొహం మీద గెటౌట్ అన్నట్టుగా బయటికి పంపేశారు. నేను పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. నేను కష్టపడిన రోజు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డికి మొత్తం చెప్పాల్సిందే, జరుగుతున్నది మొత్తం చెప్పాల్సిందే, వీళ్ళందరూ కలిసి పార్టీని ముంచేస్తున్నారు అని చెప్పి ఒక రకమైన ఆవేదన, బాధ వ్యక్తం చేశాడు. దీంతో పాటు కారుమూడి వెంకటరెడ్డి పాత్ర గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వాస్తవానికి పాపం ఆయన చెట్టు దొరికితే చెట్టు, పుట్ట దొరికితే బుట్ట, ఎక్కడ ఏది దొరికితే అది ఒకసారి కారులో మాట్లాడతాడు, ఒకసారి స్టూడియోలో మాట్లాడతాడు, ఒకసారి తోటలో మాట్లాడతాడు. సరే ఓకే, ఆయన ఎక్కడైనా మాట్లాడవచ్చు అనుకోండి. సో పాపం ఆయన మీద కూడా తీవ్ర ఎలిగేషన్ చేశారు. ఆయన మీద అయితే ఒక రకమైన భాషతో విరుచుకుపడ్డాడు. సరే ఆ భాష మనం చెప్పేది కాదనుకోండి. ఎవడండి కారుమూరి వెంకటరెడ్డి? నేను పార్టీలో క్రియాశీలకంగా ఉన్నప్పుడు చెడ్డీలు వేసుకుని తిరిగారు వీళ్ళంతా. ఈరోజు ఆ బచ్చాగాళ్ళు నన్ను తిడుతున్నారు. ఇంకా కొద్ది ఘాటైన పదాలే కదా మనం వాడలేము. సో ఈ బచ్చాగాడు నన్ను తిడుతున్నారు. నేను ఫోన్ చేసి అడిగా కారుమూరి వెంకటరెడ్డికి, నా పక్కింటోడివా ఎదురింటోడివా, నీకు నాకు సంబంధం ఏంటి, నువ్వు నన్ను తిట్టడం ఏంటి అని అడిగితే, నేను నిన్నెందుకు తిడతానో, ఎవరో పుడి శ్రీహరి అనే వ్యక్తి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి తిట్టమని చెబితే తిట్టాను తప్ప నాకేం పని అన్నా నిన్ను తిట్టడానికి అన్నాడు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి స్టైల్ చూడండి. ఇక్కడ సొంత పార్టీ నేతల చేత సొంత పార్టీలో కార్యకర్తల్ని, నాయకుల్ని తిట్టించడం స్టైల్ మామూలుగా లేదు. చూసారా? అంటే పార్టీ నుంచి బయటకు పంపడం కోసం
మనం అంటాం కదా పొగబెట్టి బయటికి పంపారని చెప్పి మనం అంటాం చూసారా, అలా పార్టీలో నుంచి వాళ్ళంతటా వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి, పార్టీలో ఉన్న ఇతర నేతలతో విమర్శలు చేయించాలి. సో ఇక్కడ ఎవరిని ఎంచుకున్నారు అంటే కారుమూరు వెంకటరెడ్డిని ఎంచుకుని అసలు వైసీపీ కార్యకర్త కాదని, నేను ఒక రౌడీని గూండాని అని చెప్పి నన్ను విమర్శించారు. హైకోర్టే చెప్పింది నేను రౌడీ షీట్ లేదు నా మీద, నేను రౌడీని కాదని, వీళ్ళెవరు నన్ను రౌడీ అనటానికి అని చెప్పి ఒక రకమైనటువంటి భాషలో మాట్లాడాడు బోరుగడ్డ అనిల్. ఆవేదన కూడా ఒకసారి వినండి. ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో నువ్వు నా బిడ్డలాంటివి, నువ్వు పార్టీకి చాలా పెద్ద షర్టు, నీకు ఎందుకమ్మా అని చెప్పి వాటర్ బాటిల్ ముద్దిసి ఇచ్చి కాఫీ చేతిలోకి ఇచ్చినాడు. మొన్న 20 రోజుల నాడు పిలిచాడు, సల్లామదు ఫోన్ చేశాడు, వచ్చిన అడ్వకేట్స్ ని పెడతామా అనిల్, నువ్వు రామ్మా అంటే ఎవరినన్నా ఒక పర్మనెంట్ కరెక్ట్ అడ్వకేట్ ని పెట్టండి, నాకు ఆల్రెడీ కౌన్సిల్ ఉందని చెప్తే, లేదు నువ్వు గుంటూరులోనే ఉన్నాగా ఒకసారి ఇచ్చిపోమ్మా అంటే నేను వాయిదాకి వచ్చినప్పుడు వచ్చి కలసం జరిగింది. ఏడే ఆపారు పార్టీ హౌస్ లో, నాకు ఎవడు ఆపడు, ఏడాపరు పులిందులు ఆపరు, మన స్టేట్ పార్టీ హౌస్ లో ఎక్కడ ఆపరు. నా గురించి అందరికీ తెలుసు, నేను అత్యంత సమీపమైన దగ్గర మనిషిని రాజశేఖర రెడ్డి కుటుంబానికని. ఇక్కడ ఆపారు, పైకి పోయినా, పైన ఉన్నాడు, చూశాడు, నన్ను చూశాడు, కూర్చోమ్మా 2 నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 3:30 గంటలు అయింది. 3:30 గంటలకు బయటకు వచ్చింది ఆయన రూమ్ లోంచి. ఆయన పక్కనే వాష్రూమ్ ఉంటుంది, వాష్రూమ్ లోకి పోయి వస్తా అంటే కనపడదాము చాలా లేట్ అయింది, అన్నం కూడా తినలేదు. నా పొద్దుకి అన్నం తినడానికి కింద పోతే అన్నం అయిపోయింది. నేను అడిగిన పార్టీ కార్యకర్తలు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టారు కదా, చేయరా మరి భోజనం పెట్టాగని అడిగినా, నా బాధ్యతగా అడిగిన. నా పార్టీ ఆఫీస్ అంటే నా ఇల్లు ఇది, నా ఇల్లు అది. నేను అడిగితే లేదన్నారు, సరిపోయి కూర్చొని ఆయన వచ్చాడు, అన్న అని విష్ చేద్దామని పోయినా, పోతే ఎదురు వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఎవరబ్బా నువ్వు, ఎవరు అన్నాడు. నేను ఇడికన్నా మైండ్ పోయిందేమో అనుకున్నా, ఇడికన్నా మైండ్ ఏమైనా దొబ్బిందేమో అనుకున్నా. నేను అన్నా నేనే నా బోరుగడ్డ అనిల్ అన్నా అంటే, లేదు గుర్తుపట్టలేదులే, అందరూ వచ్చి ఎమ్మ తమ్ముడు బాగున్నావు అని చెప్పి అందరూ పరామర్శించి పోతున్నారు, నువ్వు గుర్తుపట్టలే నన్ను. నువ్వు రమ్మంటేనే కదా నేను పార్టీ హౌస్కి వచ్చింది, నువ్వు ఎవరిని అడ్వకేట్ పెడతా అంటేనే వచ్చింది. నేను వచ్చా, మళ్ళీ 40 నిమిషాలు కూర్చోబెట్టాడు, 4:30 గంటలు కూర్చున్నాక లోపలికి పిలిచిండు. ఎవరిని రానియొద్దన్నాడు, పోయినాం, లోపలికి పోయినాం, కూర్చోబెట్టినాం. ఎందుకు వచ్చినావు అమ్మా అన్నాడు. పార్టీ హౌస్ లో నీకేం పని అన్నాడు. పార్టీ హౌస్ కు నువ్వు 20 నుంచి రావద్దని చెప్పిండు. అడ్వకేట్స్ కూడా నీకు పెట్టలేమని చెప్పిండు. సో విన్నారు కదా, బోరుగడ్డ అంటే ఆయన ఆవేదనలో ఒక అర్థం ఉంది. ఈ రోజు వైసీపీ పార్టీ కోసం అవినీతి కేసులు పక్కన పెట్టి అప్పట్లో కూటమి నాయకులను లేకపోతే కార్యకర్తలను తీవ్ర స్థాయిలో విమర్శించి జైలుకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 9 నెలలు జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక బోరుగడ్డ అనిల్ తప్ప. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి అవినీతి చేసి జైలుకు వెళ్ళలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ పార్టీ మీద ఉన్న ప్రేమతో కన్ను మిన్ను తెలియకుండా ఎదుట పార్టీలను ఇష్టం వచ్చినట్టు, అంటే అమ్మన బూతులు అంటాం కదా మనం, ఆ స్టైల్లో తీవ్ర విమర్శలు చేశాడు. సో దాని ఫలితమే 9 నెలలు జైలు శిక్ష. అంటే మంచో చెడో చేసిందైతే వైసీపీ పార్టీ కోసమే కదా. ఒకవేళ లేదు బూతులు తిట్టేవాడు మా పార్టీలో ఉండటం కుదరదు, అందుకనే మేము బోరుగడ్డ అనిల్ని బయట పెట్టామని అంటే ఓకే, ఐ అప్రిషియేట్, పార్టీని మనం ఖచ్చితంగా వైసీపీని అప్రిషియేట్ చేద్దాం. అయితే అంతకంటే ముందు కొడాలి నానిని కానీ, వల్లభనేని వంశీని కానీ, పేరుని నానిని కానీ, వీళ్ళను కూడా మరి పార్టీ నుంచి బయటకు పంపాలి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడింది బూతులే కదా. మొన్న అంబటి రాంబాబు చంద్రబాబు గారిని బూతులు మాట్లాడలేదా? అరెస్టు చేశారు, బూతులు మాట్లాడలేదా? గతంలో తమ్మినేని సీతారాం మాట్లాడలేదా? ఇక కొడాలి నానికి అయితే ఆయనకి గతంలో బిరుదే బూతుల మంత్రి అని బిరుదు కదా. మరి వీళ్ళందరినీ వైసీపీ పార్టీ నుంచి బయటకు పంపుతాడా జగన్మోహన్ రెడ్డి? లేదు, బూతులు మాట్లాడే వాళ్ళు మా పార్టీలో వద్దు అనుకున్నాం అంటే ఎస్ కరెక్టే, అలాంటి వాళ్ళని దూరం పెట్టాలి. అప్పుడు మరి వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి దూరం పెడతాడా? అడుగుతారు కదా సొంత పార్టీ కార్యకర్తలు. అసలు నిన్న పరిస్థితి ఏంటో తెలుసా? వైసీపీకి మైండ్ బ్లాక్ అయిపోయింది. పాపం వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, వైసీపీ అనుకూల మీడియా కావచ్చు, నిన్న కక్కలాక మింగలాక, దాని గురించి మాట్లాడలేక, ఎక్కడ టెలికాస్ట్ చేయలేక, సాక్షిలో ఎక్కడా దీని గురించి రాలా. అదే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేదా జనసేన కార్యకర్త జగన్ ఇంటి ముందు నిరసన చేశాడు అనుకోండి, వీళ్ళు జగన్ ఇంటి మీద దాడి చేస్తున్న టీడీపీ, జగన్ ఇంటి మీద దాడి చేస్తున్న కూటమి, నిద్రపోతున్న పోలీసులు అని చెప్పి ఆర్టికల్స్ రన్ చేసేవాళ్ళు. అలాంటిది సొంత పార్టీ కార్యకర్త వాళ్ళకి అన్యాయం జరిగింది, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లకుండా సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డుగోడగా నిలబడ్డాడు అని అంత తీవ్ర స్థాయిలో కనీసం నాకు బాధ అనిపించింది ఒక రకంగా. సరే, ఎలాంటి వ్యక్తి అయినా సరే, నేను ఏమీ తినకుండా లోనకి వెళితే కనీసం నాకు మధ్యాహ్నం భోజనం కూడా పెట్టలేదు, చివరికి కిందకి వెళితే భోజనం కూడా అయిపోయిందన్నారు, నాకు పెట్టకపోయారు, వచ్చిన కార్యకర్తల కన్నా భోజనం పెట్టాలి కదా అన్నారు. అంటే వైసీపీ పార్టీలో కనీసం మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు. వాళ్ళ పార్టీలో జగన్మోహన్ రెడ్డి విషయంలో వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని కలవాలనో వాళ్ళ పార్టీ నాయకుల్ని కలవాలనో ఎవరైనా వెళితే అక్కడ మంచినీళ్ళు ఇచ్చే నాదుడు కూడా లేడు. ఇది నేను చెప్పటం కాదు, నిన్న బోరుగడ్డ అనిలే చెప్పాడు. అక్కడ భోజనం లేదు, మంచినీళ్ళు లేవు, తనకి ఇవ్వకపోతే ఓకే, ఎవరికీ లేవు అక్కడ. సో అంటే ఏ స్థాయిలో వైసీపీ పార్టీలో ఉందో అర్థం చేసుకోండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వెళ్ళండి, మీరు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్కి వెళ్ళినా లేదా మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళినా మీరు ఏ టైంలో వెళ్ళినా అక్కడ భోజనం ఉంటుంది, ఈవెన్ నైట్ భోజనం కూడా అవైలబుల్ ఉంటుంది.
సో ఆ పార్టీలు అరాలరం చేస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం కనీసం వెళ్ళిన వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ పార్టీ ఉందంటే మరి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి ఎలా ఉంటున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వెళ్ళిన తర్వాత టైం టు టైం చూసుకుని ఏమీ చేయలేం. ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు, ఖచ్చితంగా భోజనం టయానికి కొంతమంది వెళ్ళొచ్చు, కొంతమంది దూరం నుంచి రావచ్చు. సో వాళ్ళందరూ బయటికి వెళ్ళి భోజనం చేయాలంటే ఈరోజు ప్రతి పార్టీ భోజనం పెడుతుంది, ప్రతి పార్టీలోనూ భోజనం అవకాశం ఉంది. కానీ ఒక వైసీపీలో మాత్రం భోజనం కానీ మంచినీళ్ళు కానీ లేవు. నిన్న స్వయంగా బోరుగడ్డ అనిలే చెప్పి బాధపడుతున్నాడు. సో ఈ వైసీపీ విధానాలు సొంత పార్టీ నేతలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈరోజు బోరుగడ్డ పరిస్థితే ఇలా ఉంటే రేపటి రోజున మన పరిస్థితి ఏంటి? వీళ్ళు వాడుకుని వదిలేరని నమ్మకం ఏంటి? మనం రాసుకు పూసుకుని తిరిగేస్తున్నాం. ఈరోజు మనకున్న ఆస్తులన్నీ అమ్మేసి పార్టీ కోసం దారిపోస్తున్నాం, జీవితాలను దారిపోస్తున్నాం. రేపటి రోజున ఏదైనా తేడా వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఒక వ్యక్తి ఉంటే మన బ్రతుకులు అంతే కదా, ఎవరు నువ్వు అని ఒక మాట అంటే రేపొద్దున పార్టీలో మనందరం ఏమైపోవాలి, పెట్టిన ఖర్చు ఏమైపోవాలని చెప్పి ఈరోజు సొంత పార్టీ నేతలే మదన పడుతున్నటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డికి గతంలో విజయసాయి రెడ్డి కూడా మాట్లాడాడు, మీకు గుర్తుండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి ఒక కోటరీ ఉంది, ఆ కోటరీని వదిలించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేడు, ఆ కోటరీయే జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తుందని చెప్పి గతంలో విమర్శించాడు. బహుశా ఆ కోటరీ అంటే సజ్జల రామకృష్ణారెడ్డేనేమో బహుశా, నాకు తెలిసి. ఎందుకంటే గతంలో ఆ విజయసాయి రెడ్డి చెప్పింది కూడా అదే మాట. పార్టీలో నెంబర్ 2గా ఎదిగినటువంటి విజయసాయి రెడ్డికి అక్కడ దిక్కు లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి తలుచుకుంటే విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళిపోయాడు. అలాంటిది సజ్జల రామకృష్ణారెడ్డి తలుచుకుంటే ఇలాంటి చిన్న చిన్న నాయకులు కార్యకర్తలు బయటికి వెళ్ళిపోలేరా? సో మొత్తంగా వైసీపీ పార్టీలో ఒక చర్చ అయితే నడుస్తుంది. ఏం జరుగుతుంది ఏంటనేది. సో నిన్న మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఆయన తీరును కావచ్చు ఎలా చూస్తున్నారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.